అంటే ఈ విడాకుల కేసెస్ ముఖ్యంగా తీసుకుంటే, ఇటు అమ్మాయిలకి ఉండే లీగాలిటీస్, వాళ్ళకుండే హక్కులు కానీ, అబ్బాయిలకి ఉండే హక్కులు కానీ ఎలా ఉంటాయి? ఇద్దరు కూడాను అప్రోచ్ అవ్వచ్చు. అంటే వీళ్ళకుండే హక్కులేంటి? వాళ్ళకుండే హక్కులేంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యామ్, మనకేదైతే ఇక్కడ హస్బెండ్ అండ్ వైఫ్‌కి ఈక్వల్‌గా ఉంటాయన్నమాట. లీగల్ వేస్‌లో రైట్స్ ఈక్వల్‌గా ఉంటాయి. సో, మనం రీసెంట్‌గా ఒక కేస్ అయింది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనమాట. ఆ ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ హస్బెండ్ మీద ఫస్ట్ 498 ఫైల్ చేసింది. సో, హుహు. దాని తర్వాత హస్బెండ్ సివిల్ డ్యామేజెస్ సూట్ ఫర్ డ్యామేజెస్ ఫైల్ చేసిండు. అట్లా ఆల్మోస్ట్ ఇద్దరు ఒక 20 కేసెస్ ఫైల్ చేసుకున్నారు. సో, హ్మ్. ఇక్కడ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీని ఈమె ఏదో ఒక డిజిగ్నేటెడ్ పొజిషన్‌లో ఉంది అని చెప్పేసి, హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీని ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ నుంచి ఆమె ఇట్లా కేసెస్ మీద కేసెస్ ఫైల్ చేసి వాళ్ళని టార్చర్ పెట్టడం జరిగింది. సో, వాళ్ళకి జడ్జిమెంట్ ఏమిచ్చారు అనంటే, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో సారీ వాళ్ళకి అపాలజీ చేస్తున్నట్లు ఒక టెక్స్ట్ చేసి పోస్ట్ చేయమని చెప్పారు. హ్మ్. ఆమెకిచ్చిన ఆర్డర్స్ అదే. కోర్ట్ ఇచ్చిన ఆర్డర్స్ ఏంటి అనంటే, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఆమె అపాలజీ చెప్తున్నట్లు రిమైనింగ్ పిటిషన్స్ ఏదైతే ఉన్నాయో హస్బెండ్ మీద ఫైల్ చేసిన పిటిషన్స్, హస్బెండ్ వైఫ్ మీద ఫైల్ చేసిన పిటిషన్స్ అన్నీ క్వాష్ చేసేసారు. క్వాష్ చేసి ఒక ఆర్డర్స్ పాస్ చేశారు. బికాజ్ ఎందుకు అనంటే అది కూడా ఇక్కడ చాలామంది లేడీస్ ఏంది అనంటే మహా అంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక 1 మంత్, 2 మంత్సో ఉండడము. లేదు అనంటే 15 డేస్, 20 డేసో ఉంటారు. తర్వాత పుట్టింటికెళ్ళిపోవడము. దాని తర్వాత వీళ్ళకి 498 నోటీస్ పంపియడం. ఏమన్నా చిన్న తేడా వచ్చిందంటే చాలు. సో, ఇక్కడ మెయిన్‌గా ఫోకస్ చేయాల్సింది ఏంది అనంటే, పేరెంట్స్ ఇన్వాల్వ్‌మెంట్ లేకపోతే వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసుంటారు మంచిగా. సో, హుహు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పేరెంట్స్ ఇన్వాల్వ్‌మెంట్ అనేది ఉండకూడదనమాట. సో, థర్డ్ పార్టీ ఇన్వాల్వ్‌మెంట్ ఎప్పుడైతే ఓన్లీ పేరెంట్స్ అనే కాదు, థర్డ్ పార్టీ ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువున్నా గూడా సో, ఇట్లాంటి వీళ్ళిద్దరి మధ్య ఇష్యూస్ అనేది రైజ్ అయిపోతూ ఉంటాయి. సో, ఎప్పుడైతే ఇట్లా ఇష్యూస్ రైజ్ అవ్వంగానే హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీస్ భయపడిపోతూ ఉంటారు. హ్మ్. ఏమాడికెళ్ళిపోతది, ఎట్లాంటి కేసెస్ ఫైల్ చేస్తదో ఏమో అనుకుంటారు. ఈలోపు అక్కడి నుంచి అంటే ఈ స్టేషన్ నుంచి 498 ఉంది కదా సార్! అది ఓన్లీ అమ్మాయిలకి మాత్రమే ఫేవరబుల్‌గా ఉంటుందా? అబ్బాయిలు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే మేము చెప్పేది. 498 ఫస్ట్ నోటీస్ పంపిస్తారు. నోటీస్ పంపియంగానే వీడు భయపడిపోతూ ఉంటాడు. సో, అక్కడికెళ్ళిన తర్వాత సెటిల్మెంట్ అయిపోతది. కానీ ఇక్కడ అబ్బాయిలకి అందరికి తెలియంది ఏంది అనంటే, భర్తలకి అందరికి తెలియంది ఏంది అనంటే, ఓన్లీ 498 ఒక్కటే వైఫ్‌కి ఫేవరబుల్‌గా ఉంది. ఓకే. ఇక్కడ భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఏదైతే 41 చెప్పి సీఆర్‌పీసీ నోటీస్ ప్రకారం ఇప్పుడు బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 39 అయింది. సో, ఆ నోటీస్ ఇచ్చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి బయటికి పంపిస్తారు. సో, కొన్ని సిట్యుయేషన్స్‌లో ఏంది అంటే స్టేషన్‌లో కొంచెం భయపెట్టడం జరుగుతూ ఉంటది. ఏదైతే లోపలున్న పాలిటిక్స్ వల్ల కొంచెం భయపెట్టడం జరుగుతూ ఉంటది వాళ్ళని. సో, అట్లాంటి సిట్యుయేషన్‌లో వీళ్ళు భయపడిపోతూ ఉంటారు. కొన్ని సిట్యుయేషన్స్‌లో ఏందంటే అక్కడికక్కడ సెటిల్మెంట్ అయిపోతది. సరే ఇయన్నీ ఎందుకు నాకు గోల, మా ఇంట్లో వాళ్ళందరూ కోర్టుకు రావాలి, పేరెంట్స్ అందరూ కోర్టుకు రావాలి, ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి ఒక 15,00,000కో, 20,00,000కో, 50,00,000కో ఎంతో కొంత హ్మ్. వాళ్ళని డిమాండ్ చేయడము. వీళ్ళు వాళ్ళకి ఇంత పే చేస్తానంటే సరే అని అక్కడికక్కడ సెటిల్మెంట్ చేసుకునే కేసెస్ ఉంటాయి. సో, కొంతమంది సెటిల్మెంట్ చేసుకోము అన్న కేసెస్ ఏమైతాయంటే ఈ డైరెక్ట్ కోర్టుకొస్తాయి. సో, ఈ కోర్టుకి అన్నీ తిరగాల్సి వస్తుంది కదా అని చెప్పేసి ఈలోపు మెయింటెనెన్స్ ఫైల్ చేస్తారు అండ్ డీవీసీ ఫైల్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఏదైతే మెయింటెనెన్స్ కానీ, డీవీసీ కానీ లేకపోతే డైవర్స్ పిటిషన్ అంటే ఎవరైనా ఫైల్ చేయొచ్చు అని అందరికీ తెలుసు అది. హ్మ్. సో, ఈ మెయింటెనెన్స్ అనేది హస్బెండ్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. సో, నా వైఫ్ వల్ల ఏదైతే నేను మెంటల్‌గా వీక్ అయిపోతున్నా అండ్ నేను ఏ వర్క్ చేయలేకపోతున్నా, ఫిజికల్‌గా, మెంటల్‌గా వీక్ అయిపోతున్నా అని చెప్పేసి ఒక ఎవిడెన్స్ చూపించేసుకొని, హస్బెండ్ కంటే వైఫ్ ఇన్‌కమ్ గనక ఎక్కువ ఉంది అనుకున్న సిట్యుయేషన్స్‌లో హస్బెండ్ కూడా మెయింటెనెన్స్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు వైఫ్ దగ్గర నుంచి. ఓకే. అండ్ డొమెస్టిక్ వయలెన్స్ కూడా ఓన్లీ వైఫే ఫైల్ చేసుకోవాల్సిన రైట్స్ లేదు. సో, ఇక్కడ ఏంది అనంటే ఈమె కేస్ ఫైల్ చేయడం వల్ల కానీ, ఈమె ఇంట్లో పెట్టే టార్చర్ వల్ల కానీ, హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ మదరు, ఫాదరు, వాళ్ళ సిస్టర్స్ ఉంటే వాళ్ళ సిస్టర్స్ కూడా బేర్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు కూడా మెంటల్‌గా ప్రెషర్ తీసుకుంటూనే ఉంటారు. సో, ఇట్లాంటి సిట్యుయేషన్‌లో ఏంది అనంటే హస్బెండ్ వాళ్ళ మదర్ కూడా డొమెస్టిక్ వయలెన్స్ కింద కేస్ ఫైల్ చేయొచ్చు. అండ్ అవసరమైతే హస్బెండ్ కూడా డొమెస్టిక్ వయలెన్స్ కింద కేస్ ఫైల్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఏంటి ఇప్పుడు ఈ విడాకులు దీంట్లో ఈ విడాకుల డివోర్సులు దాంట్లో దీంట్లో వీళ్ళు అమ్మాయికి కూడాను అబ్బాయి ఫ్యామిలీ ఎగ్నెస్ట్‌గా వేయొచ్చంటారు అమ్మాయి మీద ఎగైన్స్ట్‌గా కూడా. వేయొచ్చు అమ్మాయి మీద. ఓకే. అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మీద వేసుకోవచ్చు. సో, ఈ కేసెస్ ఇప్పుడు ఆల్రెడీ అమ్మాయి అప్రోచ్ అయింది, కేస్ పెట్టింది అనుకునేటప్పుడు అబ్బాయిలు సేమ్ డొమెస్టిక్ ఇప్పుడు మీరు చెప్పినట్టు డొమెస్టిక్ వయలెన్స్ కేసెస్ రివర్స్‌లో వేసే ఛాన్సెస్ ఉంటుందా? లేకపోతే అది నార్మల్‌గానే ఉండిపోతుందా? లేదు మ్యామ్. మేము చెప్పేది ఏంది అనంటే, ఇన్ కేస్ ఒకవేళ వైఫ్ హెరాస్మెంట్ చేస్తుంది, హ్మ్. చేస్తుంది అనే సిట్యుయేషన్‌లో వెంటనే డొమెస్టిక్ వయలెన్స్ అనేది ఫైల్ చేయొచ్చు హస్బెండ్ కూడా. ఏదైతే ఓకే. వాళ్ళ మదర్‌తో కానీ, లేదు అనంటే వాళ్ళ సిస్టర్‌తో కానీ, లేదు అనంటే ఈయననైనా కూడా ఇట్లా మమ్మల్ని హెరాస్మెంట్ చేస్తుంది అని చెప్పేసి డొమెస్టిక్ వయలెన్స్ కేస్ అనేది ఫైల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంది అనంటే ఓన్లీ 498 ఒక్కటే వరకట్న వేధింపు ఏదైతే ఉందో అదొక్కటే
వైఫ్కి ఫేవరబుల్గా ఉంది. అండ్ అదే కాకుండా ఒకవేళ కొన్ని సిచ్యువేషన్స్లో ఏంది అని అంటే వైఫ్ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కోర్టు చుట్టూ తిప్పుతూ ఉంటుంది. బికాజ్ నేను చెప్పే ఈ పాయింట్స్ వాళ్ళకి తెలియదు కదా. సో అందరు అడ్వకేట్లు కూడా కొన్ని సిచ్యువేషన్లో గైడ్ చేస్తారు. బట్ ఇవన్నీ అవ్వని సిచ్యువేషన్స్ అని కానీ, లేదు అని అంటే కోర్ట్ ప్రాసెస్ అనేసరికి అలా లాంగ్ ప్రాసెస్ అని కానీ, లేదు ఈ అడ్వకేట్కి అమౌంట్ ఎక్కువ తీసుకుంటాడేమో అని చెప్పి కొన్ని సిచ్యువేషన్స్లో వీళ్ళు బ్యాక్ అయిపోతూ ఉంటారు. సో వాళ్ళు ఏమనుకుంటారు, ఏదైతే అది గుంజుదాము అనుకున్న సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి. కొన్ని సిచ్యువేషన్స్లో ఏంది అని అంటే వాళ్ళకి నిజంగానే మెయింటెనెన్స్ వాంటెడ్ ఉంటుంది. ఓకే. కొన్ని సిచ్యువేషన్లో అయితే వాడు పిల్లల్ని కంటాడు కానీ వాడికి మెయింటెనెన్స్ ఇవ్వడానికి బరువు అవుతుంది. కొన్ని సిచ్యువేషన్స్ ఇట్లాంటి కేసెస్ కూడా ఉంటాయి. సో ఇవన్నిటిని గ్యాదర్ చేసుకొని మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఫాల్స్ కేసెస్ గురించి మాట్లాడుకుంటే మనం కూడా ఫైల్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి భర్తలకు కూడా.